నమస్కారం, నా పేరు జ్యోతిర్మయి. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు చికెన్ బిర్యానీ తీసుకోవచ్చా. చికెన్ బిర్యానీ అనగానే చాలా మందికి క్రేవింగ్స్ ఉంటుంది. అది మాట వినగానే చాలా మందికి తినాలనే ఫీలింగ్ అనేది వస్తుంది. కాకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు చికెన్ తినడం వల్ల షుగర్ లెవెల్ తొందరగా స్పైక్ అవుతుందని తెలుసు. సో అలాంటి వాళ్ళు ఎలా చికెన్ బిర్యానీ కన్జ్యూమ్ చేసుకోవాలో చూద్దాం. సో చికెన్ అనగానే చికెన్ మనకి హెల్దీ ప్రోటీన్, అంటే మనకి 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్, ఒక క్వాలిటీ ప్రోటీన్ అండ్ కంప్లీట్ ప్రోటీన్ అనేది చెప్తాం, రైట్. సో ఈ ప్రోటీన్ మన డైట్లో డెఫినెట్లీ ఉంటే మంచిది. సో ఒక బ్యాలెన్స్ డైట్లో చూసుకున్నట్టయితే మినిమం 25% మనకి ప్రోటీన్ నుంచి రావాలి. అందులో లీన్ మీట్ కిందికి వస్తుంది కాబట్టి చికెన్ అనేది హెల్దీయే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం వచ్చేది రైస్ నుంచే. ఎందుకంటే మన బాస్మతి రైస్ ఏదైతే యూస్ చేస్తామో అది గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు మీరు తీసుకున్నారనుకోండి, షుగర్ లెవెల్ స్పైక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో చికెన్ బిర్యానీలో మనకి చికెన్ ఉంటుంది, దీనివల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది, దీనివల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగవు. కానీ మనం తీసుకునే రైస్ క్వాంటిటీ వల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ చికెన్ బిర్యానీ మనం ఎలా తినాలి? ఒకటి, మీరు ఇంట్లోనే చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు హెల్దీ వేలో. అది ఎలా అంటే నార్మల్ వైట్ రైస్, బాస్మతి రైస్ ప్లేస్లో మీరు బ్రౌన్ రైస్ ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఏవైనా మిల్లెట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. అండ్ దీంతో పాటు మీరు యూస్ చేసుకునే ఆయిల్ కానీ గీ కానీ తగ్గించి వాడండి. జీరో ఆయిల్ కుకింగ్ అంటారు, అంటే ఆయిల్ లేకుండా కూడా మీరు ఇంట్లోనే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు. చికెన్ హెల్దీయే, కానీ ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైస్ని కొంచెం తగ్గించి మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ తినే ప్రాసెస్ కూడా వేరేలాగా ఉంటుంది. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒక గ్లాస్ వాటర్ నుంచి స్టార్ట్ చేసి దాని తర్వాత ఒక మంచి బౌల్ ఆఫ్ వెజిటేబుల్ సాలడ్ని తీసుకోండి. అంటే క్యారెట్, కీరా, బీట్రూట్ ఇలాంటివి వెజిటేబుల్స్ అన్నీ ఒక బౌల్లో ఫస్ట్ అది తినేసేయండి. దాని తర్వాత చికెన్ని కన్జ్యూమ్ చేసుకోండి. మీరు ఒక 100 గ్రాములు చికెన్ తీసుకున్నారనుకోండి, 27 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అంటే ఆల్రెడీ ఒక గ్లాస్ వాటర్ తాగారు, దాని తర్వాత వెజిటేబుల్ సాలెడ్ తిన్నారు అండ్ చికెన్ తిన్నారు. ఇది చేయడం వల్లనే మీ స్టమక్ అనేది హాఫ్ ఫుల్ అయిపోతుంది. దాని తర్వాత మీరు బాస్మతి రైస్ తీసుకున్నా, ఏ రైస్తో బిర్యానీ తీసుకున్నా కానీ కూడా క్వాంటిటీ అనేది బాడీకి తక్కువగా వెళ్ళిపోతుంది. సో ఇలా చేయడం వల్ల మీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా స్పైక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలానే హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ చికెన్ని మీరు ఎలా ప్రిపేర్ చేస్తున్నారనేది కూడా ఇంపార్టెంటే. ఎగ్జాంపుల్, చాలామంది చికెన్ని బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టేస్తారు, ఎక్కువగా డాల్డా యాడ్ చేయడం కానీ నూనె యాడ్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. అలా ఏది యాడ్ చేయకుండా మీరు స్పైసెస్ అన్నీ తక్కువ క్వాంటిటీలో అండ్ మసాలాస్ కూడా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసి మ్యాగ్నేట్ చేసి కొంచెం సేపు పెట్టేసి దాని తర్వాత దాన్ని బిర్యానీ రూపంలో చేసి తీసుకోవచ్చు. చాలామంది మనం గ్రిల్ చేసి తీసుకుంటారు, గ్రిల్డ్ చికెన్ బిర్యానీ అంటారు, అలాంటివి కూడా హెల్దీయే. కానీ మీరు ఎక్కువగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకుంటున్నారంటే మళ్ళీ మనకి దాంట్లో కొలెస్ట్రాల్ స్థాయిలు, ఫ్యాట్ స్థాయిలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. సో అలా మనం తీసుకోకుండా ఉంటేనే మంచిది. నార్మల్గా హెల్దీగా ఇంట్లోనే చికెన్ బిర్యానీ తీసుకుంటూ అండ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్ స్థాయిలని దృష్టిలో పెట్టుకొని క్వాంటిటీని కూడా దృష్టిలో పెట్టుకొని తక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటిక్ పీపుల్ కూడా చికెన్ బిర్యానీ ఈజీగా తీసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది కాజ్ కాదు. సో బయట చికెన్ బిర్యానీస్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయి. సో ఇంట్లోనే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల ఎక్కువ ప్రాబ్లం ఉండదని అన్నాను. అదే మీరు బయటికి వెళ్ళి బయట చికెన్ బిర్యానీ కన్జ్యూమ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ మన క్వాలిటీ ఎలా ఉంటుందో తెలీదు. స్పెషల్లీ వాళ్ళు ఎలాంటి ఆయిల్స్ వాడతాలో తెలీదు. సేమ్ ఆయిల్స్లోనే మళ్ళీ డీప్ ఫ్రై చేయడం కానీ అదే ఆయిల్స్ వేసి కుక్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మనకి ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు, ఇది చాలా బ్యాడ్ ఫ్యాట్స్ అనమాట. ఈ ఫ్యాట్స్ ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి బిర్యానీలు ఈ ఆయిల్లో చేసినవి తినడం వల్ల మనకి గుండె సంబంధిత వ్యాధులు అండ్ ఇతర ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అండ్ డయాబెటీస్ వాళ్ళకి బయట చేసే చికెన్ బిర్యానీలు సేఫ్ కాదు. సో అందుకని మీరు ఓన్లీ ఇంట్లో
ప్రిపేర్ చేసిన బిర్యానీసే తీసుకోండి. ఒకవేళ తప్పనిసరిగా మీరు బయట తినాలి, అందరూ పార్టీకి వెళ్ళారు లేదా బయట తినాలి అని అనుకున్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఒక గ్లాస్ వాటర్ తాగేసి అండ్ వెజిటేబుల్ సాలెడ్ కంపల్సరీ ఒక బౌల్ తీసుకొని దాని తర్వాత చికెన్ని ఫస్ట్ కన్జ్యూమ్ చేసి లాస్ట్కి రైస్ క్వాంటిటీని తగ్గించి మీరు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి అంత స్పైక్ అవ్వకుండా ఉంటాయి. సో ఇందాక చెప్పినట్టుగా బ్రౌన్ రైస్ తోటి కానీ లేదంటే మిల్లెట్స్ ద్వారా కానీ మీరు బిర్యానీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ తక్కువ నూనెతోటి చేసుకొని తినడం వల్ల ఎటువంటి షుగర్ లెవెల్ స్పైక్ అనేది ఉండదు. కానీ అదే మీరు బయట తినడం వల్ల షుగర్ లెవెల్ స్పైక్ అనేది అవుతుంది. సో జాగ్రత్తగా తినండి, హెల్దీగా ఉండండి. అండ్ ఇంకొక టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.